బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన మంత్రి ఉత్తమ్ తో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కు అటెండ్ అయ్యారు. అక్కడి నుంచి తన అధికారిక నివాసానికి చేరుకున్నారు రేవంత్. కాసేపట్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఎంపీలతో చర్చించున్నారు సీఎం. పార్లమెంటులో రాష్ట్రం తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. నిధులు, ప్రాజెక్టులను తెచ్చేలా పార్లమెంటు సమావేశాల్లో ప్రయత్నించాలని కోరనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మెట్రో 2వ దశ, కొత్త విమానాశ్రయాలకు అనుమతులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి తెలంగాణకు కొత్తగా 4 ఎయిర్పోర్ట్లను మంజూరు చేయాల్సిందిగా కోరనున్నారు. అవకాశాన్ని బట్టి ఏఐసీసీ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సోదరి ఇంట్లో రేపు వివాహ కార్యక్రమం ఉండడంతో మధ్యాహ్నం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. శివ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. మొత్తంగా ఇవాళ సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎవరెవరిని కలవబోతున్నారు శివ? రైట్ ప్రసన్న, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. నిన్న సాయంత్రం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ఎంపీలతో తన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్లో ఉన్న 23వ నంబర్ హౌస్లో పార్టీ ఎంపీలతో లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో కూడా భేటీ కాబోతున్నారు. సమావేశం మధ్యాహ్నం 1 గంటకి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గతంలో ఏదైతే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదు, ఆ సమస్యలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా నివేదికలు సమర్పించాలి, రాష్ట్రానికి నిధులను, ప్రాజెక్టులను, మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలి అనే అంశాలపై ప్రధానంగా ఈరోజు వారందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి కాబట్టి ఇదే సరైన సమయం. ఈ మొత్తం డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అంటే డైరెక్ట్గా ఇక్కడ పార్లమెంట్ హౌస్లోనే వారి కార్యాలయంలో ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పార్లమెంట్లోనే కలిసి వారికి వినతి పత్రాలు సమర్పించడం, రాష్ట్ర సమస్యలను వారి ముందుకు తీసుకుని వెళ్ళడం అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా అవుతున్నాయో గత ప్రభుత్వ హయాంలోను, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను వినియోగం చేసుకోవడంలో తాత్సారం వహించారు. రాయితీల రూపంలో వచ్చే నిధులు కానీ ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కొన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అటువంటి నిధులన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిన నేపథ్యంలో అవి మళ్ళా మాకు ఇవ్వడం ద్వారా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఎంపీలకు సూచించడం ద్వారా అంటే గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిశారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్థిక శాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని వీళ్ళందరినీ కూడా కలిశారు. కేంద్ర హోంమంత్రిని కలిసిన సందర్భంలో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు కాబట్టి వాటిన్నింటినీ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా మరోవైపు ఐఏఎస్లకు సంబంధించిన ఇతరేతర సమస్యలకు సంబంధించి, సెక్యూరిటీ సంబంధించి, సిబ్బందికి సంబంధించి సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర హోంమంత్రికి విన్నవించారు. మరోవైపు మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అలాగే ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించి కూడా గతంలో కేంద్ర మంత్రులను కలిశారు. ఇటు నీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఆర్థికంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందనే అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని విధాల రాష్ట్రాన్ని ఆదుకోవాలనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఒక నివేదికను కూడా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అవినీతి జరిగింది, ఎంత అక్రమాలకు పాల్పడ్డారు అనేది కూడా ఒక నివేదిక రూపంలో ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హోదాలో, ఇటు సీఎం హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని గత పర్యటన సందర్భంగా కలిశారు. ఇప్పుడు మళ్ళా దాని ఫాలోఅప్గా రాష్ట్రానికి రావాల్సిన నిధులను, సమస్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకువెళ్ళడం ద్వారా అంటే దాన్ని ఫాలోఅప్ చేయడం ద్వారా కొంతమేరైనా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపీలుగా మీ పని మీరు చేయండి. మీ నియోజకవర్గాలకు సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీ వంతు పాత్ర మీరు వహించాలి, మీ పాత్ర మీరు నిర్వర్తించాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వారందరికీ రోజు మధ్యాహ్నం 1 గంటకు జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం
తర్వాత మళ్ళా ఈవినింగ్ వారి కుటుంబ సభ్యులకు సంబంధించి వివాహ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రులు కలుస్తారా లేదనేది కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు పార్టీ అగ్రనాయకత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ అంశాలు ఏవైతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి వారితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు సెక్రటరియట్లో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా వారిని ఆహ్వానిస్తారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేశవ్ వేణుగోపాల్ వీరందరినీ కూడా ఆహ్వానిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ అధికారిక కార్యక్రమాలు ఏంటి అనేది కూడా ఇంకా మనకు సీఎం నుంచి రావాల్సి ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు నిన్న పర్యటనలో భాగంగా స్పీకర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈరోజు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో ఏ విధంగా చర్చించాలి అనే దానిపై ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రసన్న. రైట్ శివ.